చూసారా, మిద్దె తోటలో కోసిన కూరగాయలు, పండ్లు. టీపాయ్ నిండిపోయిందండి. ఈసారి నేతి బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు, ఇన్ని రకాల వెరైటీసు మనం ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వాడి రకరకాల పద్ధతుల్లో నేను చెప్తూనే ఉన్నాను. ఆ విధానంలో చక్కగా పండిస్తున్నాను నేను. మీరందరూ కూడా ఈ విధానంలోకి రావాలని. ఎండల్లో మనకి కాయవేమో, చెట్లన్నీ పాడైపోతాయి అని అనుకుంటారు. కానీ మనం ఇంత ఈజీగా ఎండల్లో కూడా కాయలు కాపించుకోవచ్చండి. ఏప్రిల్, మే ప్రతి వారం ఏయో ఒక కాయలు కాస్తూనే ఉంటాయి అన్నమాట. మనం సీడ్స్ వేసుకోవాలి అంతే, అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. మనం పండ్ల మొక్కలు అయితే కంటిన్యూగా అలాగే ఉంటాయి. కూరగాయలు మాత్రం మనం మార్చుకుంటూ ఉండాలి, వేసుకుంటూ ఉండాలి. రకరకాలు 4 రకాలు వేసుకుంటూ ఉంటే మనకి సంవత్సరం అంతా మనం ఎలాంటి రసాయనాలు వేసిన కూరగాయలు, పండ్లు తినకుండా మన చేతులతోటి మనం కాపించుకున్న మన పండ్లు, మన కూరగాయలు హ్యాపీగా తినొచ్చండి. ఓకేనా? హలో అండి, నేను నూర్జహాన్. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు ఎక్కువైపోయినాయి. ఈ ఎండలకి మా మిద్దె తోట ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యూజ్ చేసిన మన మిద్దె తోటలు ఏవైనా చాలా బాగుంటాయండి. ఫ్లవర్స్ చూసారు ఎంత బాగా పూస్తున్నాయో. నెక్స్ట్ గులాబీలు, అయ్యండి ఫ్లవర్ ఎంత బాగుందో చూసారా. టమాటాలు పండుతున్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొన్ని కాయలు అటు సైడ్ ఉన్నాయి. పంపర పనస చూసారా కాయలు. ఆ కాయలు కోసేసిన తర్వాత ఈ కాయలు ఇట్లానే 3 కాయలు నిలబడ్డాయండి. పైన అయితే విపరీతంగా పూత వచ్చింది. ఆ పైన ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. నెక్స్ట్ టమోటాలు కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఆ బయటకు ఉన్నాయి. అటంతా కింద కొంచెం పండినవి కూడా ఉన్నాయి, చూసిపోయాలి అవి. బనానా, సపోటా అద్దుకోండి సైజ్ చూసారా అలా ఉంది. ఇక్కడంతా పూత. ఈ చెట్టు అయితే విపరీతంగా మొగ్గొచ్చింది. ఈ సెంటు గులాబీ, సిలోన్ బచ్చలి, మొక్క చూసారు ఎంత బాగా వస్తుందో. ఇలా పాకుతా వెళ్ళిపోతుంది. అది ఒక పెద్ద సైజు కుండీలో నాటాలండి, ఇంకా నాటలేదు. స్టార్ ఫ్రూటు. ఓ, ఇక్కడ జామకాయ చూడండి. జామకాయ చూసారా, కిలో జామ ఇది పండిందండి, కోసేసేయచ్చు. ఓ, మెత్తబడిపోయింది. ఇక్కడ క్లవ్ బీన్స్, సరే ఇక్కడి నుంచి పైకి పోగుతుంది. పెద్ద సైజే వచ్చింది. మొక్క ఇక్కడ ఉంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది మొక్క. ఇది నాటు గులాబీ. పైనంతా ఉన్నాయి చూడండి క్లవ్ బీన్స్. ఈరోజు హార్వెస్ట్. ఇంత ఎండల్లో మనం ఏమేమి కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయో చూద్దాం. ఇది కంటిన్యూగా ఆ పై దాకా ఉన్నాయి చూడండి. ఆ పైకి వెళ్ళిన దాకా ఉన్నాయి. ముద్ద మందారం, నిమ్మకాయలు. ఇదిగోండి లైట్ గ్రీన్ వచ్చింది, కోసేద్దాం. ఇది 2 days లోపల ఉంచితే పండిపోతాయి. అయిగోండి అక్కడ కూడా ఉన్నాయి, కోసేయాలి. అక్కడ చూసారా, అక్కడ అంత ఉన్నాయి.
ఈ కొమ్మకు చూడండి. తర్వాత వాటర్ యాపిల్ చూసారా పూత, అదంతా పూత వచ్చింది. ఇక్కడంతా పూత. ఇది వైట్ వాటర్ యాపిల్. ఇదిగోండి, ఈ పోయిన సంవత్సరం పూత అస్సలు రాలేదండి, ఇప్పుడు పూత పడింది బాగా. అదిగోండి సీతాఫలం చూసారా, ఎంత సీతాఫలాలు. అయ్యండి ఇప్పుడు సీతాఫలాలు కాస్తున్నాయి సమ్మర్లో. మునగ చూసారా, ఈ చెట్టు కాయంతా కోసేసేవండి, అయిపోయింది. కొమ్మలు కట్ చేసేసేయాలి. నెక్స్ట్ దానిమ్మ. ఇదిగోండి దానిమ్మకాయలు, ఇక్కడ ఈ కొన్ని కాయలు కోసేసేయాలి. ఇది సింహాచలం సంపంగి. సపోటాలు చూసారా, మెత్తబడిపోయినాయి సపోటాలు. ఎన్ని కాయలు కోసాము, ఇంకా పతంగులు ఏలాడుతూనే ఉన్నాయి. చూసారా, పతంగులు ఏలాడుతూనే ఉన్నాయి. ఈ సపోటా మొత్తం కోసేసేయాలండి. అవి వచ్చేసరి ఇవన్నీ కొంచెం చూపిస్తాను. ఇక్కడ కూర్చుదాం. మన గ్రేప్స్ రాజేంద్ర నగర్లో తీసుకొచ్చిన గ్రేప్స్ కొత్త చిగురులు వచ్చినాయి చూసారా. మన దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యగోండి అన్నీ కొత్త చిగురులు వస్తున్నాయి. నేను కంటిన్యూగా మీకు చూపిస్తూ ఉంటాను. ఈ పైన ఇది ఎండిపోయింది కదా, ఎండిపోయిన సైడ్ నుంచి వస్తుంది ఇగురు. ఇది కూడా అలాగే సైడ్ నుంచి ఇగురు వస్తుంది చూడండి. అన్నీ బతికినాయండి. నేను కంటిన్యూగా మీకు చూపిస్తూ ఉంటాను ఈ గ్రేప్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది. ఇదిగోండి ఇక్కడ కొత్త చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొత్త చిగుర్లు, ఇక్కడంతా చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఈ దానిమ్మ కట్ చేసేసాను చూడండి, ఇక్కడంతా దానిమ్మ కట్ చేసేసాను. ఇక్కడ చిక్కుడుకాయలు, గులాబీలు హ్యాంగ్ చేసిన తర్వాత బాగా పూలు పూస్తున్నాయండి, చక్కగా పూలు. ఇక్కడ తోటకూర మలిచింది చూసారా, తోటకూర కోసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మందారాలు, పైన నేతి బీరకాయలు ఉన్నాయి, వెళ్ళి కోద్దాము. ఇక్కడ కాకరకాయలు చూసారు, ఎన్ని కాకరకాయలు. అదిగోండి పెద్ద సైజు కాయ. హైట్గా పైన ఉన్నాయి, కోసేయాలి. అవన్నీ కోస్తాను. ఇవ్వండి, అందట్లేదు. ఆ పైన ఒకటి పండిపోయింది.
ఇదిగోండి అక్కడ ఒక కాయ అల్లుకుంటుంది. ఎంత సపోటా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ గులాబీ, వైట్ మందారాలు, జామ చెట్టు చూసారా ఎంత పూత వచ్చిందో. ఇదిగోండి అక్కడ కాకరకాయలు చూడండి, అక్కడంతా కాకరకాయలు. అవన్నీ కూడా చూపిస్తాను. చామంతులు చూసారు ఇంకా మొగ్గలు విచ్చుతూనే ఉన్నాయి. ఇది మామిడి. ఇక్కడ చూసారు ఇది మియాజాకి కొత్త చిగురు మన దగ్గర వచ్చింది. గులాబీ చూడండి సైజు ఎంత పెద్ద సైజు. ఇవి గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఈ పూలు. అదిగోండి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. టమోటా, ఓ ఈ చెట్టు చూసారు ఎన్ని కాయలు ఉన్నాయి, పచ్చికాయలు టమాటాలు. ఇవన్నీ కొద్దాం. ఇవి చిలక ముక్కు పూలు. ఇంత వేడిలో కూడా గులాబీలు చూడండి ఎంత బాగా పోస్తున్నాయో. అంత మలబరీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ జామ చెట్లు విత్తనాలు పడి మలిచిన చెట్టు ఇది. పెరుగుతున్నాయి అలా మామిడి చెట్లు పెరుగుతున్నాయి. ఇవి ఇప్పుడే పూత స్టార్ట్ అయినాయి. తోటకూర చూసారా ఎంత తోటకూర. ఇక్కడంతా తోటకూర. ఇక్కడ ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఇవి ఎలా వేసాను అనేది. ఇవి నారింజ కాయలు. డ్రాగను పెరుగుతుందండి. ఈ బాగా అంతా కొంచెం ప్రూనింగ్ చేయాలి ఇప్పుడు. ఇది ముద్ద మార్నింగ్ గ్లోరీ. జామ చెట్టు ఇక్కడ చూసారు ఎంత కాయ. జామకాయల పూత చూడండి. ఇక్కడ టమోటా కాయలు పచ్చిగానే ఉన్నాయి. అక్కడ దానిమ్మకాయలు ఇంకెలానే. ఇక్కడ ఒక జామకాయ ఉందో చూడండి. చూసారా ఇది నాటు జామ, చిన్న సైజు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నిమ్మకాయలు చూసారా గుత్తులు. ఇక్కడ ఒక జామకాయ ఉంది. ఇదిగోండి 2 జామకాయలు కోసాను. ఈ నాటుకాయ చెప్పాను కదా చిన్న సైజు కాయ ఇలా ఉంటుంది. ఈ చెట్టుకు చూడండి ఎంత కాయ వచ్చిందో చూసారా. అన్నీ కోసేసిన తర్వాత ఇక్కడ ఇవ్వండి మునక్కాయలు, కొన్ని కాయలు ఇంకా ఏలాడుతున్నాయి. ఇవన్నీ కోసేసి
ఈ కొమ్మలన్నీ కట్ చేసేసేయాలండి. అయ్యండి, ఇది రామాఫలం మళ్ళీ పూత స్టార్ట్ అయింది. అరటి, నేరేడు చూసారా, తోటకూర ఎంత పెద్ద మొక్క. ఇదిగోండి, ఇది హెడ్ దించేద్దాం. హెడ్ దించేస్తే సైడ్ నుంచి ఇది రెడ్ పొన్నగంటి, ఇదంతా కొయ్యాలి. ఇదంతా రెడ్ పొన్నగంటి. ఇక్కడ బత్తాయి, అదిగోండి బత్తాకాయ, ఇదంతా బత్తాయి చెట్టు. ఇది అంజీరి ఇప్పుడే మొదలైంది, మొగ్గ స్టార్ట్ అయింది. మల్బరీ, అదిగోండి మల్బరీ కాయలు. ఇక్కడ చూసారా, చిక్కుడుకాయలు ఇంకా కాస్తూనే ఉన్నాయి. ఈ చిక్కుడుకాయలన్నీ తెంపాలి. అన్నీ కోసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ రాయా, నేతి బీరకాయలు చూసారా, ఇదిగోండి. ఇక్కడ నేతి బీరకాయలు చూసారా, సైజు ఎంత పెద్ద సైజు, బరువు కూడా చాలా బరువు. ఇక్కడంతా పిందెలు స్టార్ట్ అయిపోతాయి. ఇక ఇక్కడి నుంచి పోద్దాం. ఓకే, నేను అటు వెళ్తా ఉన్నాము. సైజు చూసారు, ఎంత పెద్ద సైజు కాయ. సూర్యుడు అస్తమిస్తున్నాడు, బాగా కనిపిస్తుంది చక్కగా. అదిగోండి, ఆ కాయ చూసారు ఎంత పెద్ద సైజు కాయ. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేతి బీరలో ఇది మన దేశీవాలి వెరైటీ, నాటు వెరైటీ. అది కూడా కట్ చేసేసేయి. ఇక ఎండలు కదా, కొంచెం చిన్న చిన్న సైజు కాయ వస్తుంది అనమాట. ఇదిగోండి, చిన్న సైజు కాయ వచ్చింది. ఇది పిందెలు చూసారా, అదిగోండి పిందెలు ఎంత చక్కగా ఉన్నాయి. ఈరోజు పాలినేషన్ అవ్వట్లేదండి అని చెప్తున్నారు, అందుకని చూపిస్తున్నాను. ఇదిగోండి మేల్ ఫ్లవర్స్ ఇలా వస్తాయి గుత్తులు గుత్తులుగా. అలా గుత్తులు గుత్తులుగా మేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఈ ఫీమేల్ నిలబడతాయండి, చక్కగా కాయలు కాస్తాయి. ఈ స్టార్టింగ్లో నాకు కూడా ఇక్కడంతా ఎండిపోయినాయి అనమాట. ఇక్కడంతా ఎండిపోయినాయి కాయలన్నీ, స్టార్టింగ్ ఎండిపోయిన తర్వాత ఇప్పుడు చక్కగా నిలబడ్డాయి అనమాట. ఇప్పుడు కూడా చిక్కుడుకాయలు కాస్తున్నాయి చూసారా. రెడ్ చిక్కుడు అయితే కంటిన్యూ కాస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవ్వండి,
క్లవ్ బీన్స్. క్లవ్ బీన్స్ ఇక్కడ కూడా ఒక చెట్టు వేసాను చూడండి. ఇవి చూసారు ఎన్ని క్లవ్ బీన్స్. క్లవ్ బీన్స్ ఫ్రై బాగుంటుందండి, సాంబార్లో వేసుకోవచ్చు. కాకర, ఇది కాకర తీగ అలా వెళ్తుంది. నెక్స్ట్ కాకరకాయలు కూడా కాస్తాయి. ఇవ్వండి కాకర పిందెలు. ఇగోండి నేతి బీర, చిక్కుడుకాయలు, తర్వాత క్లవ్ బీన్స్ కోసాను. ఇక్కడ నల్ల మిరప, ఈ నల్ల మిరపకాయలు చూసారా. ఇగోండి చాలా కారం ఉందండి ఇది. ఇవి 4 మొక్కలు వేసుకుంటే చాలు అని చెప్తూ ఉంటాను కదా. ఈ మిరప కూడా ఒక 4 మొక్కలు ఉన్న, ఒక్క మొక్కతోటే మాకు ఇంట్లో సరిపోతున్నాయి లేండి. కంటిన్యూగా కాస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇవ్వండి చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో ఒక కొమ్మకి. ఎర్ర తోటకూర, ఇది విత్తనాలు కొంచెం వేసానండి ఎర్ర తోటకూర. తర్వాత ఈ టబ్బులంతా పాలకూర. ఇక్కడ చూసారా లాంగ్ మునగ, ఇవి వస్తున్నామండి. చాలా పెద్ద సైజు, మీరు ఇప్పటికి చాలాసార్లే చూశారు. అదిగోండి అసలు ఎంత టేస్టీగా ఉంటున్నాయోనండి. సైజు లావు వలన కండ బాగుంటుంది, తొందరగా మొదలటలేదు. ఒకసారి తిన్నవాళ్ళు పదే పదే అడుగుతున్నారనమాట. ఇక్కడ అవి ఏంటంటే ఇంటి ముందే ఉన్నాయి కాబట్టి మేము చేతితోటే కోసేస్తున్నాము ఈజీగా. కొంచెం అవతలకు ఉన్నాయి, కొంచెం కర్రతోటి ఇట్లా కొంచెం ముందుకంటే చేతికి అందేస్తున్నాయి అన్నమాట. అంత పొడవు ఉన్నాయి కాబట్టి ఈజీగా చేతికి అందేస్తున్నాయండి. ఇంటి ముందంటే ఇంటికి కొంచెం సైడ్ వేసానమాట. ఇంతవరకు ఎలాంటి పురుగు రాలేదండి. మునగ చెట్టు అంటే భయపడేది గొంగళ పురుగు కదా, ఈ చెట్టుకు కూడా ఇంతవరకు పురుగు రాలేదు. ఇక్కడ చింత చెట్టు ఉందండి పక్కనే. చింత చిగురు చాలా కోసేసాను. కోసి చెప్పాను కదా, కరివేపాకు చింత చిగురు 2 కలిపి పౌడర్ చేశానమాట. ఇవిగోండి ఇన్ని కాయలు కోసాము. సైజ్ చూడండి, ఆ లాంగ్ కానీ అసలు ఎంత మీటర్న్నర పొడవు కాసింది ఆ కాయ అయితే. 1-2 కాయలు మీటర్న్నర ఉంటుంది అనమాట. ఈ మిగతా అన్నీ మీటర్ పొడవులో ఎంత బాగా అనిపిస్తున్నాయో సైజ్ చూస్తుంటే. ఇది సరే దొండకాయలు, నేతి బీరకాయలు, మిరప, మునక్కాయ లాంగ్ పెద్ద మునగ, తర్వాత జామకాయలు, చిక్కుడుకాయలు, నిమ్మకాయలు కోసాను. ఇవన్నీ కోసానండి. నెక్స్ట్ ఇంకా సపోటా కొయ్యాలి, ఇంకా చిన్న మునగ కొయ్యాలి. ఇవన్నీ కోసి చీకటి అయిపోతుంది, అందుకనే నేను ఇవి చూపిస్తున్నాను. ఇవన్నీ కోసుకొని కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను. సపోటా చూసారా, సపోటా పండిపోయినాయి, చెట్టునే పండినాయండి. చాలా వరకు చెట్టునే పండినాయి. ఇప్పుడే కోస్తున్నాను, స్టార్ట్ చేశాను. ఈ సపోటా ఇదంతా కోసేసేయాలి. ఉన్నాయి చూసారా, ఇవన్నీ పండిపోయినాయి, అటంతా ఉన్నాయి. ఇవన్నీ చూసి కోసేస్తాను, కోసి చూపిస్తాను. నెక్స్ట్ మునక్కాయలు చెప్పాను కదా, మునక్కాయలు కోసేయాలి. కాకరకాయలు కొయ్యాలి. ఇవ్వండి కాకరకాయలు మాత్రం ఈ చెట్టుకి అల్లుకుంది. నేను ఆ పైకి పంపించేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా చెట్టుకి అల్లుకుపోయింది. పోలే ఓపెన్
కోసినట్టు దీంట్లో వేసేస్తున్నాను. సైజు అంతంత పెద్ద సైజులు కాయలు వస్తున్నాయి. ఇది పెద్ద సైజు. ఇంకా అక్కడ అవన్నీ కోసి చూపిస్తానండి. నెక్స్ట్ ఇంకా మునక్కాయలు. ఆ పిల్లలు చూసారా, చిన్న పిల్లలు మునక్కాయలు లెక్క పెడుతున్నారు. కౌంట్ చేయండి. అదిగోండి మునక్కాయలు 1 2 3 అని లెక్క పెడుతున్నారు ఆ పిల్లలు. అవన్నీ కోసేసేయాలి. తర్వాత దానిమ్మకాయలు కోసేయాలి. అక్కడ ఉన్నాయి చూడండి దానిమ్మకాయలు. ఆ దానిమ్మకాయలన్నీ కోసి చూపిస్తానండి. ఈరోజు చీకటి అయిపోయింది. ఈరోజు చాలా వరకు గార్డెన్ అంతా చూయించేసానండి. మళ్ళీ మొగ్గలు మొదలైపోయినాయి. ఇవ్వండి మల్లెపూలు స్టార్ట్ అయినాయి. అన్నీ రాలిపోతున్నాయి ఈ రోజుకి ఆ రోజు. ఇది నేరేడు. ఈ చెర్రీ మొక్క చూసారా, ఈ చెర్రీ కాయలు కాసింది రాలిపోయినాయండి. అదిగోండి జామకాయలు అయితే ఇక్కడ బాగానే కాయలు వస్తున్నాయి. ఇది ఒక రకం గులాబీ అని చెప్పాను కదా, ఇది చూడండి ఎంత అందంగా ఉందో. సమ్మర్లో మా గార్డెను ఎలా ఉందనేది మీకు ఒకసారి క్లియర్గా చూపించాను. చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా పండలేదు. కొంచెం రెడ్ కలర్ వస్తే కోసేద్దాం. ఇంకా అటు సైడ్ దానిమ్మకాయలు కోసేసేయాలి. సమ్మర్లో కూడా ఇంత ఈజీగా మనం ప్రతి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కోసుకోవచ్చు. అదే చెప్తూ ఉంటాను కదా నేను, కిచెన్ వేస్ట్ వాడండి. మన పర్యావరణాన్ని పరిరక్షించినట్లు ఉంటుంది. తర్వాత మన మిద్దె తోటలో ఇంత కాయలు, పూలు, ఆకుకూరలు అన్ని రకాలు మనం సమ్మర్లో కూడా హ్యాపీగా కోసుకోవచ్చండి. మీరందరూ కూడా ఈ విధానంలోనే కూరగాయలు, పండ్లు పండించుకోవాలి. చక్కగా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మనం మిద్దె తోట డెవలప్ చేసుకోవచ్చు. మార్కెట్కి పోవాల్సిన అవసరం లేకుండా ఇన్ని రకాలు మన మిద్దె మీద పండించుకోవచ్చు. చూసారు కదా, ఒకసారి మీకు ఏమేమి కోసానో చూపిస్తాను. నేతి బీరకాయలు చూసారు ఎట్లా వచ్చినాయో, పొడవు నేతి బీరకాయ ఇలా ఉన్నాయండి. ఇన్ని కాయలు కోసాను. అక్కడ ఒక 3 పెట్టాను, ఇక్కడ ఒక 3 6 కాయలు. తర్వాత తోటకూర. ఇప్పుడు ఇది మనకి చింతాకు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కోసి ఎండబెట్టానండి, అది పౌడర్ చేయడానికి. ఇప్పుడు ఇంకొక చెట్టుది, పైన ఉన్న చెట్టు బోన్సాయి చేశానన్నమాట. ఆ చెట్టు నుంచి కోసిన చింత చిగురు, తోటకూర, ఈ 2 రకాలు ఇప్పుడు కోసుకొచ్చాను. తర్వాత దానిమ్మకాయలు మొదలైపోయినాయి. ఎన్ని కాయలు చూడండి దానిమ్మకాయలు. ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే చాలా వరకు రాలిపోయినాయండి, అవి పక్కింట్లో పడిపోయినట్టుంది. ఇక ఇవి అలా వదిలేసేసాను. మిరప, బ్లాక్ మిర్చి అయితే చాలా బాగున్నాయండి. మనం కూరల్లోకి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. బ్లాక్ మిర్చి విత్తనాలు కనుక మీకు దొరికితే వేయటానికి ప్రయత్నం చేయండి. మునగకాయలు చూసారా, లాంగ్ మునగ, మొత్తం టీపాయి పొడవు ఉందన్నమాట. ఇంకా బయటికి వెళ్ళిపోయినాయి కొన్ని. ఇవ్వండి సైజ్ చూసారా, సైజ్ ఇంత పెద్ద సైజ్ అయినా ఇంత లావ్ అయినా మొదలలేదండి. చాలా లేతగా ఉన్నాయి అన్నమాట. ఇంకా కూడా ఉంచవచ్చు, నేను కోసేసాను అనమాట. నెక్స్ట్ వెనక కాయలు కూడా పెరగాలి కదా. ఇవి చిన్న మునగ, ఇక లాస్ట్ అండి. అన్ని చెట్లకి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. లాస్ట్ కాయలు కోసాను. ఇక ఈ చిన్న చెట్లకి మళ్ళీ కొత్త చిగురు వచ్చి పూత వచ్చి మళ్ళీ కాయ వస్తుంది అనమాట. కాకరకాయలు చూసారా, కాకరకాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఈసారి పొట్టి కాకర అయితే ఇంకా కనిపించలేదు. ఇప్పుడు ఉన్న చెట్లలో ఏమన్నా ఉంటుంది. ఇది పొడవు కాకరకాయ అండి. కాకర అయితే విత్తనాలు అస్సలు వేయను, అయ్యే పడి మలుస్తూ ఉంటాయి. జామకాయలు 3 కాయలు జామకాయలు కోసాను. ఇది మన దేశీవాలి జామ. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత స్వీటో. టమోటాలు అయితే ఇప్పుడే మొదలైనవి, కొన్ని కాయలే కోసాను పండిని. తర్వాత చిక్కుడు కాయలండి, రెడ్ చిక్కుడు, ఈ చిక్కుడు, దీంట్లో 4 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి. చిక్కుడు కాయలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా, ఇంకా పూత పిండి వస్తూనే ఉంది. నేను అలా ఉంచేసాను. దొండకాయలు, తర్వాత క్లవ్ బీన్స్ ఇప్పుడు బాగా కాస్తాయండి. క్లవ్ బీన్స్ ఒక 3 చెట్లు దాకా ఉన్నాయి, అవి అలా పెరుగుతున్నాయి. ఇప్పుడు అయితే ఒక 1/4 కిలో అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ బాగా కాయలు కాస్తాయి. చూసారా, ఇంకా సపోటా చూపించలేదు. సపోటా బయట ఎండలో వేసానండి, నేను వెళ్ళి చూపిస్తాను. జామ చెట్లు కూడా నేను
చాలా చెట్లే వేసానండి. మీకు చూపిస్తూనే ఉన్నాను కదా! జామకాయలు అయితే సంవత్సరం అంతా కాపించుకుంటూ ఉండొచ్చు కాబట్టి నేను ఎక్కువ జామ చెట్లు వేస్తూనే ఉంటానన్నమాట. గార్డెన్లోకి వెళ్ళినప్పుడు అలా కనిపించేవి ఏంటంటే అంజీరు, జామ కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి. మనం కోసుకొని తింటూ ఉండొచ్చు అనమాట. అందుకే జామ చెట్లు ఎక్కువగా వేస్తాను. మీకు కూడా చెప్తూనే ఉంటాను కదా, జామ చెట్లు ఎక్కువగా వేసుకోండి అని. మాది చెప్పాను కదా, చాలా చిన్న ప్లేసు. అంత చిన్న ప్లేస్లోనే ఇన్ని పంటలు పండిస్తున్నామంటే చూడండి, ఏంటంటే కిచెన్ వేస్ట్ మహిమ. చాలామంది మీ చెయ్యి తీరండి, మీ చెయ్యి వేస్తే అలా వేస్తే ఇలా నాటుకుంటాయండి అని చెప్తుంటారు. కరెక్టే, అలా వేస్తే ఇలా నాటుకోవటం కరెక్టే. అందరికీ అదే విధానం అండి. ఎప్పుడైతే మనం ఇష్టంతో ఏ పని చేస్తామో అది 100% సక్సెస్ అయ్యిద్ది అనమాట. ఇష్టంగా చేసింది కష్టం అనిపించదు. అందుకే మీరందరూ కూడా చెయ్యి మంచిది, మీ చెయ్యి వల్ల వస్తున్న ఇత్తనాలు అవన్నీ కాదండి. మనం ఇష్టంగా మనం ఏ పని చేస్తామో అది 100% సక్సెస్ అవుతారు. మీరేంటంటే రావట్లేదు, చేయట్లేదు, పురుగులు వస్తున్నాయి, అది ఇదని కొంచెం చాలామంది వెనకడుగు వేస్తున్నారనమాట. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ముందడుగు వేయండి, 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.